ఇప్పుడు ఈ నాలా ఎళ్ళకెళ్ళి ఉంది. ఇప్పుడు ఈయన వెనకాలకి వెళ్ళి వస్తుంది, బిల్డింగ్ వెనకాల నుంచి వస్తుంది. బిల్డింగ్ ముందా ఇది? ఇక్కడ ముందు బాగు ఈ ముందు నుంచి వస్తుంది. ఇప్పుడు నాలా మొత్తం కబ్జే కదా, నాలా మొత్తం మూసేసారు. సో ఇది ఓపెన్ భాగవతం మనకు కనబడతా ఉన్నది. రామనాయుడు స్టూడియో కూడా చెప్తే జాలి ఉంది అన్న కూడా, రామానాయుడు స్టూడియో కూడా లోపల ఉంది జాలి, లోపల జాలి ఉంది. ఉంది. మరి కూడా కొట్టలేరు ఇది, మరి ఇది కూడా కొట్టాలిగా. మా కూడా కొట్టి లోపలికి బా. రికార్డుకి రకాలు పర్లేదు, నా భూమి అయినా పర్లేదు, అందరు నాకం చేస్తాను. ఇప్పుడు ఏంది రెడీ మిక్స్ ప్లాంట్ ఇది? వెళ్ళే కాదు రామనాయుడు. ఇప్పుడు ఇది ఎక్కడది? ఇది ఇది పట్టణం జాలి అట్లుంది, చెప్తాను ఒక మూలకెళ్ళి అట్లుంది, ఆ చెట్లకి వెళ్ళి ఏం జాలి కట్టుకోండు జంతువులు రాకుండా అట్లుంది. ఆ చెట్లకి వెళ్ళి అట్లా వెళ్ళి అట్లా ఆ గేట్ కట్టుకుంది, లెఫ్ట్ వెళ్ళి జాలి. చెరువు బాగోది, ఇది చెరువు. మా ల్యాండ్ ఉంది, ఆడుంది ఒక వాడు, మీ ల్యాండ్ ఆడు కనెక్షన్ కనిపిస్తుంది ఆడ. ఇప్పుడు మీ దానికంటే వీళ్ళ దగ్గర ఉందిగా ఉన్నాయి మరి వీళ్ళ దాంట్లోకి వెళ్ళే నాలా పోయింది, వీళ్ళ దాంట్లోకి వెళ్ళే మొత్తం చెరువు నీళ్ళు వస్తాయి. చెరువే. ఇప్పుడు ఆడ బ్లూ షీట్లు మరి ఆడ ఆ బ్లూ షీట్లు అవన్నీ అవి ఏం తీయలే, కదిలియలే. అక్కడ అలాగే అదే ఆడ హాస్పిటల్ అంకుష్ హాస్పిటల్ అలాగే అది వాళ్ళు వదిలేసుకుని అట్నే వాళ్ళ 10 ఎకరాల ల్యాండ్ ముంగట హాస్పిటల్ కట్టుకొని మిగతా వదిలేసారు. మా పొరలు ఉందంట. సో ఇంత ఓపెన్ దందా నడుస్తుంటే మరి రంగనాథ్ గారికి ఎందుకు కనబడతలేదు ఇదంతా? ఇప్పుడు ఈయన ఈ రైతుది సంబంధించిన భూమి ఆడేనో ఉంది, గీడ్నే చెరువు ఉంది, గిదే నాలా, గిదే మీనాక్షి, గిదే రామానాయుడు స్టూడియో. మరి ఇవన్నీ ఎటు పోవాలా? ప్లాంట్ కట్టించాలని. సరే అదంటే ఎస్టీపీ ప్లాంట్ కట్టిర్లే కానీ మరి ఇదేంది మరి? ఆయన ఇంకొకటి ఏంటంటే ఈ ఎఫ్టీఎల్ బఫర్ పక్కన పెడదాం, ఒక్క నిమిషం ఆగు. ఈ ఎఫ్టీఎల్ బఫర్ పక్కన పెడితే నా దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. మేము రీసెర్చ్ చేసి కష్టపడి అసలు ఏంది ఈ కథ, ఈ వ్యవహారం, వీళ్ళు లాలూచి లేనిది ఈ కూల్చివేతలు ఇవైతే చేస్తలేరు, ఏదో దీని వెనకాల నడుస్తున్నది అన్న ఉద్దేశంతో ఒక్క నిమిషం ఆగన్న, ఈ సర్వే నెంబర్ల వెనక ఉన్న కథ ఏంటి, ఈ మీనాక్షి ఇన్ఫ్రా చేస్తున్న దందా ఏంటని మేము బయటికి తీసే ప్రయత్నం చేసినాం. ఇందులో భాగంగా ఇక్కడ ఇది రెరా అప్రూవ్ చేసిన డాక్యుమెంట్, ఇది టిఎస్ రెరా, జూమ్ చేయ కొంచెం. ఇదే నా ఎదురుగా వెనకాల ఉన్న బిల్డింగ్ సంబంధించిన డాక్యుమెంట్, ఇది రెరా అప్రూవ్ చేసింది. ద తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ, ద రిజిస్ట్రేషన్ ఈస్ గ్రాంటెడ్ అండర్ సెక్షన్ 5 టు ద ఫాలోయింగ్ ప్రాజెక్ట్ అండర్ ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ సో అండ్ సో, ప్రాజెక్ట్ ఎకో పార్క్ బై మీనాక్షి, సర్వే నెంబర్ 83, 84 and 87, ప్లాట్ నెంబర్ ఆఫ్ సైట్ ఎట్ షేర్లింగంపల్లి, రంగారెడ్డి. విలేజ్ ఏదిరా బాబు? విలేజ్ రాయలే. సరే విలేజ్ రాయలేదు ఏదో అనుకుందాం. సర్వే నెంబర్లు ఏమంటున్నారు? 83, 84 and 87. ఇది రెరా అప్రూవ్ చేసింది, ఆ సర్వే నెంబర్స్లో కడుతున్నారని. అండ్ దాంతోపాటు ఆఫీస్ ఆఫ్ ది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రివైజ్డ్ బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్, ఇందులో కూడా వీళ్ళు 83, 84 and 87 సర్వే నెంబరే చెప్తున్నారు. నానక్రామ్గూడ విలేజ్ కిందికి వస్తుంది. ఇది 12,693 గజాలు, అంటే దగ్గర స్క్వేర్ మీటర్స్, అంటే దగ్గర 3 ఎకరాల భూమి. ఇందులో 4 సెల్లార్, 4 స్టిల్ట్ అండ్ 19 అప్పర్ ఫ్లోర్స్. ఇది కమర్షియల్ బిల్డింగ్ అని చాలా క్లియర్గా ఇందులో ఉన్నది మనం చూడొచ్చు. ఈ బిల్డింగ్ ఏంటి అంటే కమర్షియల్, టోటల్ కమర్షియల్ బిల్డింగ్ ఇది. నెక్స్ట్ ఇది పక్కన పెడితే ఇది ఈసీ కాపీల్లో కూడా నానక్రామ్గూడ రెసిడెన్షియల్ లొకాలిటీ, సర్వే నెంబర్ 83, 84, 87 అని వీళ్ళు ఈ ప్లాట్ల రూపంలో దీన్ని కొనుగోలు చేసిరు. స్క్వేర్ యార్డ్స్ అట, స్క్వేర్ యార్డ్స్ రూపంలో, ప్లాట్స్ రూపంలో కొనుగోలు చేసిరు. 4,840 చదరపు గజాల చొప్పున ఇది కొనుగోలు చేసిరు. 83, 84 and 87 మాకు వచ్చిందని అంటున్నారు. ఏనంటే దీని డెప్త్లోకి వెళ్ళదలుచుకోలే, ఈసీ డెప్త్లోకి. నాకు ఒకటే డౌట్ వచ్చి అసలు ధరణిలో ఏముందని చూసిన. ధరణిలో ఏముందని చూస్తే ఇది ప్రోబిటెడ్ లిస్ట్, ప్రోబిటెడ్ ల్యాండ్స్ ధరణిలో. మీరు ఈ క్షణం ఓపెన్ చేసిన ధరణి ల్యాండ్లో నానక్రామ్గూడ రంగారెడ్డి జిల్లా కొట్టండి, షేర్లింగంపల్లి మండల్ కొట్టండి, విలేజ్ నానక్రామ్గూడ అని కొట్టండి. దీంట్లో క్లియర్గా నానక్రామ్గూడ ఎవరిది ల్యాండ్, అదర్ సర్వే నెంబర్ ఎంత? 83 కదా, 83 క్లెయిమ్ చేస్తున్నాడు కదా ఆయన. 83 సర్వే నెంబర్ ఎందులో ఉంది? ఔటర్ రింగ్ రోడ్డు. ఏమని చూపిస్తున్నది? రోడ్డుకు పోయింది. 83/1 లేదు,
83/1 కానీ ఏ కానీ పి కానీ లేదు. 83నే క్లెయిమ్ చేస్తున్నాడు ఎవరు? మీనాక్షి అదే క్లెయిమ్ చేస్తుంది. ధరణిలో కూడా అదే చెప్తున్నది. ఏమనుంది? రోడ్ అని ఉంది. అంటే ఎవరిది? గవర్నమెంట్ భూమి. రోడ్డుకు పోయిందని చెప్తున్నారు. నానక్రామ్ కూడా దెన్ సేమ్ 84/1 ఉంది, 84/2 ఉంది. ఏమనుంది? రోడ్ అని ఉంది. ఇది ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంది. నానక్రామ్ కూడా హౌస్ నెంబర్ సైట్స్ 87/2 సర్వే నెంబర్, ఇది పట్టా భూమి అని ఉంది. ఏది? ఇది 87 అన్నది. మళ్ళీ ఇందులో 87/2 1 ఉంటే ఒకటి కనబడుతూనే లేదు, అది పక్కన పెడదాం. మరి ఇప్పుడు నేను 83, 84 క్లెయిమ్ చేస్తున్నాను కదా. ఇంతకుముందు నేను టీఎస్ రెరా చూపించిన కదా, దాంట్లో 83, 84, 87 క్లెయిమ్ చేస్తుంది కదా. మరి ఇందులో ధరణిలో చూస్తే గవర్నమెంట్ ల్యాండ్ అని ఉంది కదా. మరి ఇది ఎట్లా? ఈ క్లారిటీ ఎవరు ఇవ్వాలా? హైడ్రా గవర్నమెంట్ ల్యాండ్స్తో పాటు చెరువులను కూడా రక్షిస్తామన్నారు కదా. మరి రోడ్లో పోయిన భూమిని ఎట్లా క్లెయిమ్ చేస్తున్నారు? ఎక్కడుంది ఇది? నేను క్లియర్గా రాసుకొచ్చిన సర్వే నెంబర్ 83కి సంబంధించిన జూమ్ చేయి. సర్వే నెంబర్ 83కి సంబంధించిన ఖాతా నెంబర్ 200013005. ఇది వొకేషనల్ నోషనల్ ఖాతా, సారీ ఇది నోషనల్ ఖాతా. నోషనల్ ఖాతా అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూముల లెక్క ఇది. ఈ నోషనల్ ఖాతా నెంబర్ అనేది లక్షల్లో ఉంటుంది. ఇప్పుడు ఒక విలేజ్లో ఒక 2000 మంది రైతులు ఉంటే ఆ 2000 మంది రైతుల భూములకు ఒక్కొక్క ఖాతా నెంబర్తో పాటు మిగిలిన ఆ భూములు ఏవైతే ఉంటాయో అవి ప్రభుత్వ భూములు, అవన్నీ నోషనల్ ఖాతాలో పెడతారు. అవన్నింటిని ఒక అకౌంట్ కింద, ఒక ఖాతా కింద తీసుకుంటారు. అట్లా సర్వే నెంబర్ 83 మీరు నోషనల్ ఖాతా ఓపెన్ చేస్తే ధరణిలో 83 ఖాతా నెంబర్ 200013005 మొత్తం విస్తీర్ణం గవర్నమెంట్ ల్యాండ్ అని చూపిస్తుంది, నేచర్ ఆఫ్ ల్యాండ్. నేను క్లియర్గా మీకు స్క్రీన్ షాట్స్ కూడా నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. సర్వే నెంబర్ 84/1 ఉంది, 84/2 ఉంది. సో కానీ 84/1/2/1 అని కూడా ఎక్కడ క్లెయిమ్ చేయలే ఎవరు? ఈ మీనాక్షి. కేవలం ఆయన 83, 84, 87 అనే క్లెయిమ్ చేస్తున్నాడు. 84/1, 84/2 కూడా సేమ్ ఖాతా నెంబర్ 200013005 కిందనే ఉన్నాయి నోషనల్ ఖాతాలో. సేమ్ నేచర్ ఆఫ్ ల్యాండ్ ఏంటంటే గౌట్ ల్యాండ్ అనే చూపిస్తున్నది. దెన్ 87/2 విషయానికి వస్తే ఇది ఖాతా నెంబర్ మారింది 3000101. నేచర్ ఆఫ్ ల్యాండ్ కొడితే గవర్నమెంట్ ల్యాండ్ అనే వస్తుంది. మరి అక్కడ మాత్రం ప్రోబిటెడ్ దాంట్లో పట్టా అని కనిపిస్తున్నది. మరి ఇది ఎట్లా? దీని క్లారిటీ ఏంది? ఎవరు ఇవ్వాలి క్లారిటీ? అంటే ఎవడు దీన్ని చూడడు, అంత ఎవరికి సీన్ లేదు, ఎవడు ఇదంతా చెక్ చేసేది అని అనుకుంటున్నారా? ఎట్లా ఏ రకం? మరి దీని క్లారిటీ ఇవ్వాలి. ఇది గవర్నమెంట్ భూమిలో ఉందా లేదా? మరి ధరణిలో లేకపోతే ఏమైనా తప్పు రాసిర్రా? ఎవరు చెప్పాలా దీనికి? టోటల్గా డాక్యుమెంట్సే క్రియేట్ చేసిరు దొంగలు. డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి చెరువులను లేపేసిర్రు, గవర్నమెంట్ భూములను లేపేసారు. బంజేరీ డ్రామా ఇక మీ వల్ల కాదు ఇది. మీరు హైడ్రాతోని చెరువులను కాపాడేది లేదు, గవర్నమెంట్ ల్యాండ్స్ని కాపాడేది లేదు. ఈ హైడ్రా వల్ల ఇంకా వాన్ దగ్గర వీని దగ్గర ఉన్న సొమ్ము మళ్ళీ మీ జేబులకు పోడు తప్ప ఇంకొకటి లేదు. డైరెక్ట్గా జర్ర అటు ఇటు బుల్డోజర్ తిప్పగానే డైరెక్ట్ హైడ్రా ఆఫీసులో ప్రత్యక్షం అవుతారు. మరి ఆడ ఏం జరుగుతుందో ఎవరికి అర్థమవుతలేదు. ఈ పాపులారిటీ కోసం, ఇమేజ్ కోసం, టీవీల్లో కనిపించాలన్న దానికోసం కూల్చకండి అయ్యా బాబు, ఉపయోగం లేదు వీటి వల్ల. ఇప్పుడు మీరు ఏం సాధించారు అలా కూలగొట్టి? ఆయనదే భూమి. ఇప్పుడు ఇంతకుముందు ప్రతిపక్షాలు కానీ ప్రభుత్వం కానీ ఏమంటుంది? జనాలు ఉన్నదాన్ని మేము కూల్చామంటుంది కదా. ప్రతిపక్షాలు కూడా అవే డిమాండ్ చేస్తున్నాయి కదా, మిగతా పార్టీలు కానీ సంఘాలు కానీ. మరి జనాలు ఉన్నారు కదా దీనిలా, భూమి వాళ్ళదే కదా. సో ప్రజలారా, ఇది వాస్తవం. మన ఫీల్డ్లోకి వస్తే మనకు అర్థమవుతున్నది. మీనాక్షి కబ్జా చేసిండు, రామానాయుడు కొడుకులు రామానాయుడు కబ్జా చేసిండు, ఇది కూల్చట్లేదు. దీని ఎదురుగా తౌటి కుంట అని ఇంకొక కుంట ఉన్నది, ఆ పక్కన సాస్ అనే ఇంకొక డెవలపర్స్ ఆయన కొంత భాగం అందులోకి వెళ్ళి కబ్జా పెట్టిండు. అటుపోతే ఆడ బ్లూ షీట్లు కనిపిస్తున్నాయి. మీరు రోడ్డు మీద సెలెక్టెడ్గా ఉన్న భూములు ఎందుకు కూలగొట్టిరు? రేపు పొద్దున టీవీలో పెద్ద వార్త వస్తుందనే. ఖాజాగూడలో 300 ఫీట్ల రోడ్డు పక్కన పెద్ద కట్టడాలు కూల్చేసిన రంగనాథ్ అనగానే జనం జయహో అంటారనా? దయచేసి డ్రామాలు బంద్ చేయండి. చేతనైతే ఇట్లాంటి రియల్ ఎస్టేట్ మాఫియా బిల్డింగ్లు కూలగొట్టండి మీకు దమ్ముంటే. మీరే అన్నారు కదా ప్రజలు ఆక్యుపై చేసిన కూలగొట్టమని. ఇది ఆక్యుపై చేసిర్రా? అది ఆక్యుపై చేసిర్రా? పర్మిషన్స్ ఉంటే కూలగొట్టరట మళ్ళా. మరి వీళ్ళకి పర్మిషన్ ఉందిగా, అన్నీ వీళ్ళకు పట్టా భూమే కదా, వాళ్ళ భూమిలో వాళ్ళే వేసుకున్నారు కదా. ఏదో చిన్న వైలేషన్ జరిగితే జరిగి ఉండొచ్చు, ఈ దీనికంటే పెద్ద వైలేషన్ అది. సో ఇప్పటికైనా ఇమీడియట్గా మీరు మీ నిర్ణయాలని, మీ ఆలోచనలను వెనక్కి తీసుకోవాలి. హైడ్రా ఉండాలని కోరుకుంటున్నాం మేము కూడా. చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రినే అంటున్నాం. కానీ మీ నిర్ణయము ఇది తెర వెనక వేరే దానికోసం అన్నట్టుగా అర్థమవుతున్నది. ప్రజలు కూడా దీన్ని తప్పుపడుతున్నారు.
ప్రజలు హైడ్రా తీసుకొచ్చిన స్టార్టింగ్ డేస్లో అప్రిషియేట్ చేసిర్రు. రేవంత్ రెడ్డిని తీసుకుపోయి 45 ఫ్లోర్లు ఎత్తున నిలబెట్టిర్రు, కుసబెట్టిర్రు. ఇప్పుడు మీరు 10వ ఫ్లోర్ దగ్గరికి వచ్చిర్రు లాస్ట్కి. మొత్తం లోపలికి పోకుండా చూసుకోండి. ఇట్లాంటి ఆఫీసర్లను పక్కన పెట్టండి. ఇలా వల్ల కాదు ఇది. ఎందుకంటే వీళ్ళు గత జిల్లాల్లో ఉన్నప్పుడు పనిచేసిన వ్యవహారాలు అన్నీ తెలిసిన విషయాలే. ఇంకా వాటి జోలికి పోతే ములుగు దగ్గర నుంచి వరంగల్ దగ్గర నుంచి మొత్తం తీసే లెక్కంతా బయటకు వస్తుంది. ఖచ్చితంగా మేము వెంటాడుతూనే ఉంటాం, వేటాడుతూనే ఉంటాం. ఎక్కడ తప్పు జరిగినా, ఎక్కడ ఇట్లాంటి రియల్ మోసాలు జరిగినా, పేద ప్రజలు నష్టపోతున్న సందర్భం మనకు కనిపించినా ఖచ్చితంగా ఆ ప్లేస్లో మేము ఉంటాం. సర్వే నెంబర్ ఎంత? ఎంత ఉంది మన సర్వే? 18. ఇప్పుడు ఈ మీనాక్షి ఎందులో ఉంది? మీనాక్షి బొప్పడిలోనే కనిపిస్తుంది కదా సార్. మీకు వచ్చే దారి అక్కడ నుంచి రోడ్డు మొత్తం వచ్చే దారి మొత్తం బంద్ చేసారు. నీళ్ళు వచ్చేద్దారా ఇది? ఈ నీళ్ళు చెరువు నిండేది, రోడ్డు మొత్తం బంద్ చేసారు మళ్ళీ. సో మరి మీరు ఇప్పుడు 18లో ఉన్నారా మీరు? మీరు కూడా FTLలోనే ఉన్నారు, అందుకే కొట్టినామంటారుగా. మాది చెప్తే చూపెట్టు సార్, చూపెట్టి తీసుకొని మీ ఆస్తి ఉంటే మాకు ఇచ్చారు. మళ్ళీ ఎందుకు కొట్టారు? మాది చూసిరా? చూడలేదు కదా, మా పేపర్ చూస్తే కదా మీకు తెలిసేది. మరి చెప్పురే. మీకు మొత్తం పట్టా గిట్ట అంతా ఉన్నదా? మాకు అన్ని లేకపోతే సార్ మేము ఇన్ని రోజులు మాకు గవర్నమెంట్ ఎందుకు రాసిస్తా సార్? రోడ్లో 2 ఎకరాలు పోయింది. రోడ్డుకు 2 ఎకరాలు పోతే మీకు TDR ఇచ్చినట్టు ఇచ్చింది లేదా మీరు కనుక్కోర్రి. గవర్నమెంట్ కనుక్కున్నాక మాకు చెప్పరు సార్. ఇంకా ఇవి కూడా కూలగొట్టాలిగా మళ్ళీ కట్టాలి. ఎందుకంటే సౌండ్ పార్టీ కదా సార్, వాళ్ళ దగ్గరికి పోరు కదా, మాలాంటి దగ్గర తొక్కుతారు బుడదల. ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నారా? పుట్టి పెరిగిందే ఊరు సార్ ఇది. ఇదంతా ఎట్లుండే అప్పుడు ఇంతకు ముందు? ఆగు లేకుండా కింద మొత్తం మాగాడి చేస్తుంటే వ్యవసాయం చేసిన పొలాలు ఇవన్నీ. అది